Hello children, today we conduct an experiment. Here aim is to show that sunlight is necessary for photosynthesis. Materials required: healthy potted plant, watch glass, test tube, 2 beakers with water, iodine solution, alcohol, black peppers, Bunsen burner, forceps, tripod stand with wire gauge and dropper. Process, that means procedure of this experiment. Take a healthy potted plant and keep it in dark room for 24 hours. After 24 hours, cover one of its leaves on the upper and lower sides with black paper pieces. Put the plant in sunlight for 3 to 4 hours. After 3 to 4 hours, pluck this leaf and remove black paper pieces from it. Now boil the leaf in water. After boiling in water, again boil it in alcohol. Then wash the leaf in cold water and place it in a watch glass. Now pour some drops of iodine solution over it. Observation: the leaf which has been exposed to sunlight will turn blue. There is no change of color in the remaining part. Conclusion: this shows that sunlight is necessary for photosynthesis. Aim: to show that sunlight is necessary for photosynthesis. Material required: healthy potted plant, watch glass, test tube, 2 beakers with water, iodine solution, alcohol, black peppers, Bunsen burner, forceps, tripod stand with wire gauge and dropper. Next, procedure. Take a healthy potted plant and keep it in dark room for 24 hours. After 24 hours, cover one of its leaves on the upper and lower sides with black paper pieces. Put this plant in sunlight for 3 to 4 hours. After 3 to 4 hours, pluck this leaf and remove black paper pieces from it. Now boil this leaf in water. After boiling in water, again boil it in alcohol. Then wash the leaf in cold water and place it in a watch glass. Now pour some drops of iodine solution over it. Observation: the leaf which has been exposed to sunlight will turn blue. There is no change of color in the remaining part. Conclusion: this shows that sunlight is necessary for photosynthesis. Now let us discuss in Telugu also. ఉద్దేశము: కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించుట. కావలసిన పరికరాలు: కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్క, వాచ్ గ్లాస్, పరీక్ష నాళిక, నీరు ఉన్న 2 బీకర్లు, అయోడిన్ ద్రావణం, ఆల్కహాల్, నల్ల కాగితాలు, బున్సెన్ బర్నర్, ఫోర్సెప్స్, వలను కలిగి ఉన్న ట్రైపాడ్ స్టాండ్, డ్రాపర్. ప్రయోగ విధానం:
కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్కను తీసుకొని 24 గంటలు చీకటి గదిలో ఉంచాలి. మొక్కను 24 గంటలు సూర్యరశ్మిలో ఉంచిన తర్వాత ఆ కుండీలో పెరుగుతున్న మొక్క యొక్క ఒక ఆకును నల్లటి కాగితం సహాయంతో కొంత భాగాన్ని మూసివేసి ఉంచాలి. అంటే సూర్యరశ్మి పడకుండా అమర్చవలను. ఆ తర్వాత 3-4 గంటల పాటు దీనిని సూర్యరశ్మిలో ఉంచాలి. 3-4 గంటల తర్వాత ఆకుని కత్తిరించి నల్ల కాగితాన్ని తీసివేయాలి. అప్పుడు ఆ ఆకుని బీకర్లో నీటిని తీసుకొని ఆ నీటిలో వేసి బున్సన్ బర్నర్ సహాయంతో బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ ఆకుని ఆల్కహాల్లో కూడా మరిగించాలి. తర్వాత ఆకుని చల్లటి నీటితో కడిగి వాచ్ గ్లాస్ పై పరచాలి. ఆ ఆకు పైన అయోడిన్ ద్రావణంను చుక్కలు చుక్కలుగా వేయవలను. అప్పుడు మనం గమనించినట్లయితే కాంతి సోకిన భాగం నీలి నలుపు రంగులోకి మారింది, అలాగే కాంతి సోకని భాగం నీలి నలుపు రంగులోకి మారలేదు. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించబడినది. ప్రయోగం మొత్తాన్ని ఒకసారి చూద్దాం. ఉద్దేశ్యము: కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించుట. కావలసిన పరికరాలు: కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్క, వాచ్ గ్లాస్, నల్ల కాగితాలు, బున్సన్ బర్నర్, ఫోర్సెప్స్, ట్రైపాడ్ స్టాండ్, డ్రాపర్, అయోడిన్ ద్రావణం, ఆల్కహాల్, పరీక్షణాళిక, నీటిని కలిగి ఉన్న 2 బీకర్లు. ప్రయోగ విధానం: కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్కని తీసుకొని 24 గంటల పాటు చీకటి గదిలో ఉంచాలి. 24 గంటల తర్వాత మొక్కలోని ఒక ఆకు యొక్క కొంత భాగం నల్లని కాగితం ముక్కలతో కాంతి పడకుండా అమర్చవలెను. మొక్కను 3-4 గంటలు సూర్యరశ్మిలో ఉంచవలెను. తర్వాత ఆకు నుండి నల్ల కాగితాలు తీసివేసి ఆకును మొక్క నుండి కత్తిరించవలెను. ఆకును నీటిలో మరిగించవలెను. తర్వాత ఆకును ఆల్కహాల్లో మరిగించవలెను. ఆకును చల్లటి నీటితో కడిగి వాచ్ గ్లాస్ పైన పరచవలెను. ఆకుపై కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం వేయవలెను. పరిశీలన: ఆకు యొక్క కాంతి సోకిన భాగం నీలి నలుపు రంగులోకి మారింది, కాంతి సోకని భాగం నీలి నలుపు రంగులోకి మారలేదు. నిర్ధారణ: కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించబడింది. Thank you.